ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అని ఈయన జనగామ మాజీ ఎమ్మెల్యే. ఈయన బ్రేక్ఫాస్ట్కు భూమే తింటాడు, భోజనం సమయంలో భూమే తింటాడు, రాత్రి డిన్నర్ కూడా భూమే తింటాడు, ఎర్లీగా తిని పడుకుంటాడు 7 గంటలకే. ఏం భూమే తింటాడు ఈయన, మొత్తం 3 పూటలు తినేది ఈయన భూమే. నీళ్లు తాగాలన్నా కూడా దాన్ని నీళ్ళ లెక్క కలుపుకొని భూమే తాగుతాడు ప్రతిదీ. అంత అతి భయంకరమైన కబ్జా కోరిన. నేను చెప్తున్న మాటగా సొంత కూతురే చెప్పింది నేను మీద ఎలక్షన్లకు ముందు, మా నాయన కబ్జా కోరని. ఈ నోమా నిలయ పేరుతో ఈ విల్లాలు కడుతున్నాడు మనోడు చెంగిచెర్ల దగ్గర. మొత్తం భూమి అంతా కబ్జా, అంత దొంగ పాస్ పుస్తకాలే. అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఇప్పుడు తహసీల్దార్ ఆఫీసులో ఉన్న అధికారులు కూడా కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా మీకు ఒక ప్లాట్ ఎక్కడైనా ఉంటే ఆ గ్రామంలో 2-3 ప్లాట్స్ ఇంకేమన్నా ఉన్నా ఒకే ఖాతా నెంబర్ ఉంటుంది మీ పేరు మీద. కానీ మనోడికి ఖాతా నెంబర్లు మారుతూ వస్తాయి. దొంగ పహానీలు తయారు చేసి, లాస్ట్ టైం కూడా నేను చెప్పిన, దొంగ పహానీలు తయారు చేసి, పహానీలే దొంగ తయారు చేసిరు, అందులోకి ఎంటర్ అయిపోయి మొత్తం భూమి అంతా కబ్జా పెట్టిండు. ఇగో ముత్తిరెడ్డి కబ్జా చేసిండు, ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసిండు. ఎవరా ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి. ఎప్పుడు కంప్లైంట్ చేసిండు? 2023కు ముందు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, 2019లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఈ ముత్తిరెడ్డి మీద కంప్లైంట్ చేసిండు. ఈ భూమి అంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్, ఇది ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇది ఈ లెక్క తేల్చండి అని ఆనాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాను, ఎందుకంటే ఈ పరిధి మొత్తం మల్కాజ్గిరి కిందకే వస్తుంది, ఆయన కంప్లైంట్ చేసిండు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మరి ఆ కంప్లైంట్ ఏం జరుగుతున్నది? విషయం ఏంటి అంటే, ఇందులో ఎవరో రేవంత్ రెడ్డికి సంబంధించిన బామ్మాడిదే ఎవరో, ఆయన వాలీబాల్ ప్లేయరో ఏదో అట, ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఆయన చూస్తున్నట్టు ఇదంతా. ఇక అయిపోయింది. ఇక కబ్జా, ఆనాడు చేసిన కబ్జా ఇవాళ సక్రమం అయిపోయింది, విల్లాలు కడుతున్నాడు, అమ్ముతున్నాడు. ఏం దుర్మార్గం ఇది? ఈయన మీద భయంకరమైన కేసులు పెట్టొచ్చు. పట్టా పాస్ పుస్తకాన్ని కూడా దొంగ పాస్ పుస్తకం మీద నడిపించిన వ్యవహారం అంతా. చెంగిచెర్లలో దొంగ పాస్బుక్తో మాయమైన ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిలో నోమా నిలయం పేరుతో విల్లాలు కడుతున్నాడు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన భూస్కామ్, కాసులకు కక్కుర్తిపడి కబ్జాలకు అండగా నిలిచిన అవినీతి అధికారులు, రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపర్ చేసి నకిలీ ఖాతా నెంబర్లతో కబ్జాలు, బోగస్ పత్రాలపైన హెచ్ఎండిఏలో అడ్డదారిలో అక్రమంగా నిర్మాణ అనుమతులు, అమాయక ప్రజలకు అమ్మి మోసం చేసే పనిలో మునిగిపోయిన ముత్తిరెడ్డి. దయచేసి పొరపాటున ఆ నోమా నిలయ దగ్గరికి పోకండి, ఎవరన్నా పోతే అది రిటర్న్ తెచ్చుకోండి డబ్బులు. ఈ కబ్జా వ్యవహారంపై ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ఫిర్యాదు చేశాడు. సదరు ఫిర్యాదుకే దిక్కు లేకుండా పోయిన దౌర్భాగ్యం. ఈ డాక్యుమెంట్ల ట్యాంపరింగ్లో భాగస్వాములైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు. ఎట్లుంటుంది మనోడితో? ఇట్లుంటుంది. ఇక ముత్తిరెడ్డి కబ్జా పైన ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదు తాలూకు ఆధారం ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, మరి లెక్క తేల్చాలి కదా. ఇగో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రాసిండు రేవంత్ రెడ్డి ఈ లెటర్. అది నేను మొన్న కూడా చూపించిన కదా. ఇగో రికార్డులు ట్యాంపరింగ్ జరిగినాయని ఒక అద్భుతమైన కథ అల్లారు. దొంగ పాస్బుక్ సృష్టించారు, ఆ పైన ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. విచిత్రం ఏంటంటే, అలా కబ్జా చేసిన భూమిలో ప్లాటింగ్ చేసి అమాయకులకు అంటగట్టారు. అంతేకాదు మరొకరి అదే పద్ధతిలో రెండోసారి కూడా అమాయకులకు అంటగట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మూడోసారి కూడా ఇదే ప్లాన్తో మరికొంతమంది అమాయకులకు అంటగట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఒకే భూమి, నకిలీ దస్తావేజులు, మకిలిబట్టిన నకిలీ వ్యవహారాలు, ఇట్లా ఈ దందా 2023 ముందు జరిగింది ఇదంతా. ఇది చూడండి, ఖాతా నెంబర్ 28గా సృష్టించిన నకిలీ పట్టా పాస్బుక్ తాలూకు ఆధారం. ఎవరికన్నా 2 ఖాతా నెంబర్లు ఉంటాయా? ఈయనకుంటాయి. 28 ఖాతా నెంబర్ ఈడ చూపిస్తున్నాడు. ఖాతా నెంబర్ 71కి ఎలా ఖాతా మారింది? ఇది రికార్డుల ట్యాంపరింగ్ కాదా? ఇది మీకు ఇప్పుడు ఇది భూభారతి, ఇది ఓపెన్ చేస్తే ఇలా ఖాతా నెంబర్ 71 అని కనిపిస్తుంది. పహానీలు మొత్తం మార్చి అవతల పడేసినారు. ఏం దుర్మార్గం ఇది? విషయం ఏంటంటే, ఇది గతంలో ఆడ మొత్తం ఆ రికార్డ్స్ అని తలగబెట్టిన తర్వాత ఈ దొంగ రికార్డ్స్ అని తయారు చేశారు. ఇలా అధికారుల హస్తం ఉంది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైసలు ఇచ్చి మొత్తం వాళ్ళతో చేయించిండు. ఇక ఇంకొకటి,
మేడిపల్లి తహసీల్దార్తో పాటు కీసర ఆర్డీఓలకు తెలిసే జరిగింది. నాలా కన్వర్షన్ చేయడం కంటే ముందు వీళ్ళు సృష్టించిన పహానీలలోనే ప్లాట్లుగా ఉన్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. ఇది తెలిసినా కూడా నాలా కన్వర్షన్ చేశారు. ఏ విధంగా పట్టా పాస్బుక్ మంజూరు చేశారు? నేటికి నాలా కన్వర్షన్ అయినట్లుగా సృష్టించిన అధికారులే ప్రస్తుత భూభారతిలో వ్యవసాయ భూమిగా పెట్టి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేస్తున్న కబ్జాలకు నిస్సిగ్గుగా సహకరించారు. 28 ఖాతా నెంబర్ను 71 ఖాతాకు మార్చిన అవినీతి రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆ ఖాతా నెంబర్ను మరో అక్రమార్కుడికి అంటగట్టి మరో చోట భూమి కబ్జాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఖాతా నెంబర్లు ఈయన పేరు మీదనే లేవు, మళ్ళీ ఇప్పుడు ఇవి ఇంకొకరికి కూడా అంటగట్టిరు వాటిని. అంటే ఆడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసే కుట్ర.